ఆరు వికారం కలిగినటువంటి ఈ దేహము పుట్టిన ఎవరైనా కూడా నశించక తప్పదు. అందుకే ఒక తత్వవేత్త చెప్తారు తత్వంలో, పితృపితామహులేది మన పీఠకులంతేమయ్యేది ఉత్తది కదా మరి వారుంటే నువ్వు పొరి అత్తరు వల్లే మన ముత్తది తెలియరి. ఆ విధంగా మనము ఎందుకు పుట్టినాము, ఎక్కడ పుట్టినాము, ఈ జనన మరణ రహస్యం, ఈ జనన మరణ చక్రాన్ని ఛేదించే ఒకే ఒక సాధనం గురుమంత్రం. గురువు యందు విశ్వాసం కలిగి గురు బోధ యందు మనం లక్ష్యం పెట్టుకుంటే ఈ జనన మరణ భ్రాంతి ఇది అజ్ఞానము చేతనే కలుగుతుంది. కాబట్టి జ్ఞానం అనే మంత్రము చేత మనకు గురుమూర్తి ఈ జనన మరణ భ్రాంతి బ్రతికి ఉండగానే మనల్ని చంపుతాడు. కాబట్టి అందుకే గురుమంత్రము చెవి నాటిన తరుణం విధి జన్మ మిడచి తా మరణించిన బ్రతికించిన గురునకు సరి సాటి లేరు కోలయమందునంట. ఆ విధంగా గురుమంత్రం మన చెవిలో చోకి నెంబడే మనము అయి మాయపిండం మరణిస్తుంది. ఆ తర్వాత మంత్రపిండంగా మన తనుమన ధనములు గురునకిచ్చిన తర్వాత వారు ఆ తనువు సంగతి, ఈ తను ఎట్లా పుట్టిందయా, ఈ పంచభూతముల చేత ఎట్లెట్లా ఉంది అని ఒకదాన్ని ఒకటి విడగొట్టి 25 తత్వముల చేత ఏ విధంగా ఉంది అని రూఢి శబ్ద స్పర్శ